కూటమి ప్రభుత్వ పాలనలో రాజమహేంద్రవరంలో శాంతి భద్రతల పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఎమ్మెల్యే ఉన్న మీరే గన్ లైసెన్స్ను తీసుకున్నట్లు చెబుతున్నారని, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నూజివీడు పరిశీలకులు మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధర్రావు నిలదీశారు. ఇటీవల కురిసిన చిన్న వర్షానికే నగరం మొత్తం జలమయం అయిందని, కంబ చెరువులో చేపల పెంపకందారులు డ్రైనేజ్ నీరు రాకుండా ఇసుక బస్తాలు అడ్డుకట్టగా వేయడంతోనే తుమ్మలావ, ఆర్యాపురం తదితర ప్రాంతాలు నీట మునిగాయని ఆరోపించారు. వారి చేపలు చనిపోతున్నాయని ఆలోచించారే తప్ప పల్లపు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజల పరిస్థితి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. కార్పొరేషన్ కమిషనర్ అలసత్వం, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి ఎదురైందని విమర్శించారు. సమావేశంలో వైసీపీ సీనియర్ నాయకులు సప్ప ఆదినారాయణ, రొక్కం త్రినాథ్, బిల్డర్ చిన్న, తిరగట్టి దుర్గా, నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి, మదీనా భాష, నందన్ స్వామి, కొమ్మోజు దుర్గారావు, దాది గౌరీశంకర్, నగరబోయిన శ్రీను, బత్తిని అన్నవరం, అజ్జరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో వైసీపీ వాళ్ళ యొక్క అరాచకత్వాన్ని నిలువరించడానికి ఇవాళ నాకు నిఘా వర్గాలు హెచ్చరించాయి కాబట్టి నేను గన్ లైసెన్స్ ఇవ్వమని చెప్పేసి ఎమ్మెల్యే గారికి లైసెన్స్ ఇవ్వమని చెప్పేసి సిఫార్సు చేశారు. ఒక ఎమ్మెల్యే గారికి సిఫార్సు చేశారని చెప్పేసి పత్రికలు వచ్చినాయి. కానీ దీన్ని వెనుకున్నటువంటి కథా కమామీషు ఒకసారి మాట్లాడుకుందాం. ఇవాళ దరిదాపు 21 మంది మీద మీరు పీడీ యాక్ట్ పెట్టానని చెప్తున్నారు. అంటే తూర్పుగోదావరి జిల్లా అంతా కలిపితే 21 మంది అయ్యారు. ఓన్లీ రాజమండ్రి నగరంలో ఒక్కటే కాదండి. ఎంతమంది మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టారనేది 89 మంది మీదో లేకపోతే నా చిల్లరంతో చెప్పారు. ఆయన వాళ్ళందరి మీద బైండ్ ఓవర్ కేసులు కట్టామన్నారు. సార్ ఒక్కసారి ఎమ్మెల్యే గారు, మీరు గన్ లైసెన్స్ కోసం మీరు పెట్టుకున్నారు అని అంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయినట్టే కదా. ఒక శాసనసభ్యుడిగా మీరు ఈ గన్ లైసెన్స్ పెట్టుకున్నాను నాకు నిఘా వర్గాలు హెచ్చరించాయి అని అంటే ఖచ్చితంగా మరి ఏదైతే ఇవాళ మీ ప్రభుత్వం, మీ హోమ్ మినిస్టరు, మీ సీఎం గారు ఇంతమంది ఉండగా, మీ ప్రభుత్వం ఉండగా, ఇంకోటి అనపర్తి ఎమ్మెల్యే గారికి ఆయనకి 1+1 భద్రత ఉంది. ఆయనకి అక్కడ కూడా నిఘా వర్గాలు హెచ్చరించాయి. కాబట్టి అతనికి ఏం చేశారంటే 2+2 ఇచ్చి మరి ఏదైతే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి ఉన్నారో రామకృష్ణారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. ఇవాళ రాజమండ్రిలో మీరు చేయవలసిందేంటి? నిజంగా అటువంటి పరిస్థితే ఉత్పన్నం అవుతుంది అనేటువంటి ఆలోచన కానీ మీకు నిఘా వర్గాలు హెచ్చరించాయని అంటే 2+2 పెట్టుకోవాలా. అంతేగాని వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళు శాంక్షన్ చేసేయాలి. మీరు అడగడం కాదు, వాళ్ళు శాంక్షన్ చేయాలి. అది కాకుండా ఇవాళ మీరు డైరెక్ట్గా నేను గన్ లైసెన్స్ కోసం పెట్టుకున్నాను అని అంటే అర్థం ఏంటి? రాజమండ్రిలో ఇలాంటి అరాచకత్వాలు గతంలో ఏమైనా ఉన్నాయా? ఏమైనా ఇక్కడ మడ్డలు జరిగినాయా? ప్రజాప్రతినిధుల మీద మరి తీసుకున్నారా? ఇటువంటి దాడులు జరిగినాయా? వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చేస్తున్నది ఏంటో మాకు తెలుసు బాగా. డైరెక్ట్గా మా ఎంపీ గారి మీదే ఆ మెయిన్ రోడ్లో పర్యటిస్తుంటే పోలీసు వారి చేత కదా మా మీద తోయించేశారు. ఇవాళ ఇంకొకరు చేయటం కాదండి, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మరి మీరు వాళ్ళ నుంచి వస్తుందా? ఈ వైఎస్ఆర్సీపీ గూండాలు ఎంతమంది గూండాలు ఉన్నారు, ఎంతమంది చేసేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. టోటల్గా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది అని అనటానికి మీరు చెప్పినటువంటి మీరు స్వయంగా నేను గన్ లైసెన్స్ పెట్టుకుంటానని అంటే ఫెయిల్యూర్ కింద లెక్క. దీన్ని మీరే అంగీకరిస్తున్నారు. అందులో అది సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 2+2 పెట్టుకోండి, లేకపోతే వాళ్ళే ఇస్తారు. మీరు అడగక్కర్లా. నిఘా వర్గాల మీద వాళ్ళు ఇచ్చినటువంటి సూచనల మేరకు వాళ్ళే శాంక్షన్ చేస్తారు. కానీ మీరు ఇవాళ అలాంటి పరిస్థితి లేదు కదా. కానీ శాసనసభ్యులుగా ఉన్న సమయంలో కానీ మన రౌతు సూర్యప్రకాశ్రావు గారి సమయంలో కానీ తర్వాత ఎవరున్నా కూడా పబ్లిక్తో అంటే రాజమండ్రిలో సీనియర్స్ చాలా పార్టీలకు సంబంధించి పార్టీలకు అతీతంగా చాలా మంచి సలహాలు సూచనలు ఇచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళతో మీరు ఒక్కసారైనా సమావేశం నిర్వహించుకుంటే మన ఇది ఎక్కడ పాడైపోతుందో అనేటువంటి ఆలోచన చేస్తున్నారో, లేకపోతే నా ఇగో ఎక్కడ దెబ్బతింటుందో అనేటువంటి ఆలోచన చేస్తున్నారో మాకైతే తెలియదు. కానీ ఇవాళ మీరు ఒక్క రివ్యూ కూడా ప్రజలతో లేకపోతే ఏ పార్టీ అయితే ఆ పార్టీ
ముఖ్యులైనటువంటి వాళ్ళతో ఇవాళ మేము అందరం కూర్చున్నాం. పార్టీలకు అతీతంగా ఒక మీటింగ్ పెట్టండి, మీకు ఎన్ని మంచి సలహాలు వస్తాయో ఒకసారి ఆలోచించేయండి. ఇవాళ రాజమండ్రిని మంచిగా తీర్చిదిద్దడానికి కావాల్సినటువంటి అన్ని హంగులు ఇవాళ మీకు ఉన్నాయి, కానీ దానికి సరిపడే డబ్బులు మీ దగ్గర లేవు. వచ్చిన డబ్బులేమో పక్కన ఉన్నటువంటి మునికోడలకో లేకపోతే ఇంకొకరికి వెళ్ళిపోతుంటే ఏం చేయాలి? ఏం చేస్తున్నట్టు? మీ తలకాయ తీసుకెళ్ళి ఎక్కడన్నా పెట్టుకోవాలా? ఇలా అంటున్నానని వేరే అనుకోకండి సార్. మా అందరికీ కూడా రాజమండ్రి మీద ప్రేమ ఉంది, అభిమానం ఉంది. యాజ్ ఏ ప్రతిపక్షానికి చెందినటువంటి మేము ఇవాళ మీకు చెప్పాల్సినటువంటి అవసరం వస్తుందని అంటే అది మీ ఫాల్టే. సరే, ఈ రివ్యూస్ని ఒక్కసారి చేసుకోండి. చేసుకుంటాం వల్ల మీకు మంచి ఫలితమే కనిపిస్తుంది, కానీ ఇంకోటి కూడా కాదు. రైల్వే స్టేషన్ అభివృద్ధి దరిదాపు 274 కోట్లు. అది ఎంపీ గారు గౌరవనీయులైన పార్లమెంటు సభ్యులు ఆవిడ చెప్పారు, 274 కోట్లతో ఇక్కడ పనులు మొదలుపెట్టామని. 274 కోట్లతో మీరు ఎప్పుడు పనులు మొదలుపెట్టారు? అది శాంక్షన్ చేసింది ఎవరు? ఆ శాంక్షను భరత్రామ్ గారు పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు శాంక్షన్ చేశారు. ఎన్నికలు వచ్చిన సందర్భంలో అక్కడ దాన్ని ఆక్షన్ పెట్టలేదు, అంటే టెండర్ పిలవలేదు. ఆమోదాలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినటువంటి సందర్భంలో ఇది మేము చేసామని చెప్పుకుంటాం సరికాదు మేడం. మీరు కేంద్ర మంత్రిగా చాలా మంచి పెర్ఫార్మెన్స్ చూపించారు. ఇవాళ మీకు రాజమండ్రి పార్లమెంటు సభ్యులుగా మాత్రం ఉన్నారు, గతంలో మీరు కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నారు. అటువంటి సందర్భంలో మీరు ఒక్కసారి రాజమండ్రి కేసి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించినట్లయితే ఈ రైల్వేకి సంబంధించినటువంటి ఏవైతే పనులు ఉన్నాయో స్టిల్ వచ్చినటువంటి 2 సంవత్సరాలు దాటిన సందర్భంలో ఒక్క పని కూడా మొదలుపెట్టినటువంటి సందర్భం ఉంది. ఇవాళ పుష్కరాల పేరుతో వచ్చేటువంటి అనేక మంది యాత్రికులు ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి సందర్భం ఉన్నది. ఇవాళ వాళ్ళందరూ ఎక్కడ దిగుతారు? ఏ దీంట్లో ఉంటారు? 4-5 ప్లాట్ఫారంలు డెవలప్ చేయడానికి 274 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెడితే, శాంక్షన్ చేసి పెడితే, ఇవాళ మీరు చెప్పుకుంటున్నారు, పోన్లే మీరే చెప్పుకోండి, కాదంటలేదు. కానీ పనులు ఎక్కడ జరుగుతున్నాయి? 1 ఇయర్ మాత్రం ఉంది, కరెక్ట్గా 1 సంవత్సరం మాత్రం ఉంది. ఈ సంవత్సరంలో మీరు తీసుకొస్తారు? ఎక్కడ ఈ పనులు చేయిస్తారు? జరిగే పని కాదు కదా. అలాగే దివాన్ చెరువు దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్, దాన్ని కూడా అదే చేశారు. అది కూడా ఇవాళ ఈ వచ్చే సంవత్సరంలో జరుగుతుందా అని అంటే ఈ 1 ఇయర్లో జరిగే పరిస్థితి, అది పూర్తి కానిటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ఎవరైతే పుష్కరాలకు సంబంధించినటువంటి యాత్రికులు ఉన్నారో వీళ్ళందరూ కూడా రాజమండ్రి నగరాన్ని తిట్టుకుని వెళ్ళేటువంటి పరిస్థితి మాత్రం రానియద్దు. ఇక్కడ శానిటేషన్ బాగోలేదు, కుక్కలు చూస్తే వీరవిహారం చేస్తున్నాయి, హాస్పిటల్ చూస్తే చాలా నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తున్నారు. ఇన్నిటిని పెట్టుకుని మీరు ఇవాళ ఏదో మీరు అంకెల్ గారెడి చేయొద్దండి. మీరు అంకెల్ గారెడి చేస్తున్నారు. సిఎంఆర్ఎఫ్ సంబంధించినటువంటి దీంట్లో ₹1 కూడా జగన్ గారి పరిపాలనలో ఇవ్వలేదని చెప్పడం ఈ శతాబ్దపు అబద్ధాల్లో మొట్టమొదటి అబద్ధం అవుతుంది. చాలా పెద్ద అబద్ధం అన్నమాట ఇది. ఎంత దారుణం అండి! సిఎంఆర్ఎఫ్ నిధులు కోట్ల రూపాయలు గత 5 సంవత్సరాల్లో ఒక పక్కన విలయతాండం చేస్తున్నటువంటి కరోనా సమయంలో కూడా, అలాగే పిఎంఆర్ఎఫ్ ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కూడా తీసుకొచ్చినటువంటి అది కూడా కోట్ల రూపాయల్లో ఉంది. లెక్కలన్నీ రెడీగా ఉన్నాయి. ఎందుకు సార్ ఇలాగా లెక్కలు చెప్పి మీరు మభ్యం పెట్టాలని చూస్తే ఇక్కడ మర్చిపోం కదా. దీని మీద ఆర్డర్స్ ఉన్నాయి, తెచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏమీ లేదు, అసలు ఏమీ సిఎంఆర్ఎఫ్ నిధులు ₹1 కూడా గత ప్రభుత్వంలో ఇవ్వలేదని చెప్పడం ఎంత దారుణమైన అబద్ధం అండి. ఒక్కసారి ఆలోచించండి. మీరు చదువుకున్నారు, ఇవాళ గౌరవమైనటువంటి శాసనసభ్యులుగా ఉన్నారు. ఇవాళ మీరు కూడా అబద్ధాలు చెప్తే ఎంతవరకు కరెక్టో చెప్పండి ఒకసారి. ఇంకొక విషయం, పుష్కరాల పనుల మీద రివ్యూలు ఎక్కడైనా చేశారా మీరు? సార్, పుష్కరాల పనుల మీద మీరు అధికారులతో కూర్చొని లెక్కలేశారు.
ఇవాళ ఎంత వచ్చింది అనేది ఇవాళ ఏమీ లేదు. ఇవాళ పక్కన ఉన్నటువంటి ఈ అదేంటది మన మునుకొడవల్లో మొత్తం ఈ నిధులన్నీ అక్కడ పోయినాయి, మొత్తం అన్నీ అక్కడే ఖర్చు పెడుతున్నారు. ఇవాళ రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఘాట్స్ ఏవి ఉన్నాయో మీరు ఏం చేస్తున్నారో ఒకసారి చెప్పండి సార్. సుమారుగా 2 సంవత్సరాల నుంచి రివర్ ఫ్రంట్ అలాగే ఉంది, వేసిన గొంగలు వేసినట్టుగానే ఉంది. పుష్కరాల పనుల మీద మేము ఉన్న సమయంలో ఖచ్చితంగా రివ్యూస్ ఆల్ పార్టీస్తో కూర్చుని మేము రివ్యూస్ చేసేవాళ్ళం. వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలను గౌరవంగా తీసుకుని ఏది ఎక్కడ చేయాలనేది నిర్ధారించుకునే వాళ్ళం, చేసేవాళ్ళం. ఇవాళ ఆయన నిన్న ప్రెస్లో మాట్లాడినటువంటి సందర్భంలో స్కూల్సు, ఆరోగ్యం ఈ రెండిట్ల మీద మాట్లాడడం జరిగింది ఆయన. ఇవాళ జగనన్న గారి ప్రభుత్వంలో మేము చేసినటువంటి డెవలప్మెంట్ ఏదైతే ఉందో మామూలు స్కూల్స్ అన్నీ కూడా ఇవాళ మంచి ర్యాంకులు సంపాదించుకుని వెళ్ళినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవాళ మీరు దానికి ఏ సమాధానం చెప్తారు అనేది సార్ ఇది మేము చేసింది అని చెప్పుకోవటం చాలా శోచనీయమండి ఎమ్మెల్యే గారు. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరి నిర్లక్ష్యం వల్ల ఆ అమ్మాయి జయంతి అనే అమ్మాయి చనిపోయింది. నిన్న దాన్ని కేవలం కంటి తుడుపు చర్యగా నిన్న ఒక ఎంక్వైరీ పెట్టుకున్నారు. ఆల్రెడీ ఆవిడకి మళ్ళీ ఆ డాక్టర్ గారికి అందరూ జాబ్ ఇచ్చేశారు, ఆవిడ నడుస్తుంది. జస్ట్ అది తీసేయటం కోసం జస్ట్ కంటి తుడుపు చర్యగా మాత్రమే అక్కడ సస్పెన్షన్ ఎత్తేయడానికి మాత్రమే నిన్న కేవలం ఆ ఎంక్వైరీ కమిషన్ వేయటం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో 2వ అంతస్తు 3వ అంతస్తులకి కుక్కలు పరిగెడుతున్నాయి, విపరీతంగా కుక్కలు పరిగెడుతున్నాయి. ఇవాళ దాంట్లో సుమారుగా 10-15 కుక్కలు దాంట్లో తిరుగుతున్నాయి. మీకు గుర్తుందో లేదో ఎమ్మెల్యే గారు, గుంటూరులో ఇవాళ ఆ అమ్మాయి డెలివరీ అయినటువంటి సందర్భంలో ఆ చనిపోయినటువంటి ఆ పిల్లని కుక్కలు ఎత్తుకెళ్ళిపోయిన సంఘటన జరిగినాయి. వాళ్ళ రాజమండ్రిలో కూడా అలాంటి సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన అవసరం మీకుంది, చూడవలసిన బాధ్యత ఉంది. 15 రోజులకు ఒకసారి నేను వెళ్తున్నాను, మాడ్యులేట్ చేస్తున్నాను, మొత్తం అందరికీ కూడా నేను చెప్తున్నాను అని చెప్పినటువంటి మీరు ఇవాళ ఇన్ని కుక్కలు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో వీరవిహారం చేస్తున్నాయి. ఎవరిని కరిస్తే ఏ రకమైన ప్రమాదం ఉందనేది కూడా మీకు ఆలోచన లేదా? కరుడు కట్టినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద మీరు ఇవాళ ఉదాహరణకి జస్ట్ చిన్న ఉదాహరణకి వాళ్ళ మీద మీరు బైండ్ ఓవర్ కేసులు పెట్టేస్తున్నారు, పీడీ యాక్ట్ని పెట్టేస్తున్నారు. ఇలాంటి కవ్వింపు చర్యలు కానీ ఇలాంటి చర్యలు కానీ గత ప్రభుత్వంలో ఏం చేశారో ఒకసారి చెప్పండి. పేరుకు మాత్రం మీరు చెప్తున్నారు కానీ కాదే. నాడు నేడు దీంట్లో ఇవాళ డెవలప్ చేసిన సందర్భంలో ఇవాళ ప్రైవేట్ స్కూల్స్ ఎంత ఫీజులు వసూలు చేస్తున్నాయి, ఎంత దారుణమైనటువంటి ఫీజులు వసూలు చేస్తున్నాయి. దాన్ని కట్టడి చేయడానికి మీ దగ్గర ఏముంది? వాళ్ళు నారాయణ స్కూల్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, భాష్యం అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా కానీ వాళ్ళు టోటల్గా చేస్తున్నటువంటిది ఏంటంటే విపరీతమైనటువంటి మరి ఫీజులు వసూలు చేస్తున్నటువంటి సందర్భాన్ని మర్చిపోకూడదు.